హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే 3 ఇయర్స్ బేబీకి లెహంగా అయితే స్టిచ్చింగ్ అయితే చేశానండి. ముందు వీడియోలో అయితే కటింగ్ అయితే అప్లోడ్ చేశాను. సో ఇప్పుడు అయితే బాడీ పార్ట్, బ్లౌజ్ అండ్ స్కర్ట్ అయితే నేను ఎలా స్టిచ్చింగ్ చేశానో చూపిస్తాను. సో ఇక్కడైతే ముందు వీడియోలో ఫుల్ మెజర్మెంట్స్తో అయితే నేను చూపించాను. ఫ్రంట్ బ్యాక్ లైనింగ్ ప్లస్ సాటిన్, ఇది అయితే నెట్ క్లాత్ అండి. సో ఇప్పుడైతే మనము నెట్ క్లాత్ ఒరిజినల్ అయితే కిందికి ఉంచుకోవాలి. అలాగే ఈ సాటిన్ ఉంది కదండి, వన్ సైడ్ ఏమో సాఫ్ట్గా వస్తుంది, వన్ సైడ్ ఏమో రఫ్గా వస్తుంది. మనకి షైనింగ్ కూడా చూస్తే తెలుస్తుంది కదా, షైనింగ్ ఉండేది నెట్ సైడ్ ఉంచుకోవాలి. సో అన్ని ఒరిజినల్స్ అనేవి నెట్ ఒరిజినల్ కిందికి ఉంచుకోవాలి, సాటిన్ కూడా కిందికి ఉంచుకోవాలి. ఇలా లైనింగ్ కూడా బాడీకి కాబట్టి లైనింగ్ అనేది కంపల్సరీగా వేసుకోవాలి. సో ఇప్పుడు ఈ 3 క్లాత్లకి అయితే చుట్టూ అయితే ఒక కుట్టు వేసుకోవాలండి. కరెక్ట్గా నేనైతే ఇలా ఎక్స్ట్రా అయితే కంపల్సరీగా ఉంచుకోవాలి. మనకి కొంచెం కుట్టేటప్పుడు కొంచెము ఎగుడు దిగుడు వస్తుంది కాబట్టి కొంచెం క్లాత్ అనేది ఎక్కువగా ఉంచుకుంటే ఈజీగా ఉంటుంది. చుట్టూ అయితే ఒక కుట్టు వేసుకొని ఎక్స్ట్రా అనేది మొత్తం కటింగ్ అయితే చేసుకోవాలి. క్లాత్ను కరెక్ట్గా సెట్ చేసుకుంటూ అయితే చుట్టూ ఒక కుట్టు వేసుకోవాలి. సో చూసారు కదండి, చుట్టూ కుట్టు వేసుకొని ఎక్స్ట్రా అనేది మొత్తం కటింగ్ చేశాను. మనం బ్లౌజ్కి బ్యాక్ సైడ్ డాట్స్ అనేవి ఎలా వేసుకుంటామో ఈ బాడీ పార్ట్కి కూడా ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ డాట్స్ అనేవి వేసుకోవాలి. ఇది కూడా నేను చిన్నపిల్లలకి అయినా కూడా కంపల్సరీగా 1 ఇంచ్ వరకు అయితే డాట్ అనేది ఉంచుకోవాలండి. సో ఇలా ఫోల్డింగ్ మీద అయితే ఇలా 1/2 ఇంచ్ వరకు సేమ్ బ్లౌజ్ బ్యాక్ సైడ్ డాట్ 1 ఇంచ్కి ఎలా ఎక్స్ట్రా పెట్టుకుంటామో దీనికి కూడా అంతే ఎక్స్ట్రా 1 ఇంచ్ పెట్టేసుకొని డాట్ అనేది ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. దీనికి కూడా 4 ఇంచెస్ లెంత్ వరకు అయితే మనం డాట్ అనేది వేసుకుంటే ఫ్రంట్ షేప్ అనేది నీట్గా కనబడుతుంది. సో చూసారు కదా, ఇలా 2 పార్ట్స్కి బ్యాక్ సైడ్ వచ్చేసి ఓపెన్ అండి. ఇలా ఎక్స్ట్రా అంతా కటింగ్ చేసుకోవాలి. దీనికి డ్రాప్ అయితే పెట్టాలి. నేను కటింగ్ చేయలేదు కానీ ఇప్పుడు లైనింగ్ అనేది జాయింటింగ్ చేసిన తర్వాత చిన్నగా డ్రాప్ అయితే కటింగ్ అయితే చేస్తాను. సో ఇక్కడ 2 సైడ్స్ అయితే డాట్స్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు డాట్స్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు అయితే దీనికి మనము డ్రాప్ అనేది అయితే మార్కింగ్ చేసుకుందామండి. లేదు అంటే డైరెక్ట్ ఉక్స్లు కానీ బటన్స్ కానీ ఏవైనా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. సో మదర్ బాడీకి అయితే ఇది అయితే మదర్ అండ్ డాటర్ ఫ్రాక్స్ అండి. సో దానికి ఎలా స్టిచ్చింగ్ చేస్తామో దీనికి కూడా సేమ్ డిజైన్ చేయమన్నారు. సో ఇక్కడ అయితే డ్రాప్ కటింగ్ అయితే చిన్నగా అయితే పెట్టానండి. మిడిల్లోకి వచ్చేసరికి ఒక 1 ఇంచ్ విడ్త్ ఉండేట్టు తీసుకున్నాను. చాలా చిన్నగా అయితే డ్రాప్ అనేది తీసుకున్నాను. సో ఇక్కడ లీఫ్ షేప్ వచ్చేసింది, డ్రాప్ రాలేదండి. సో చూసారు కదా, దీనికి అయితే ఇలా వచ్చి కటింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు అయితే ఇక్కడ కింద ఉక్స్ పట్టి కాజా పట్టి అనేవి స్టిచ్చింగ్ చేసుకోవాలి. సో ఉక్స్ పట్టీకి వచ్చేసి లైనింగ్తో సరిపోతుంది, కాజా పట్టీకి ఏమో సాటిన్ క్లాత్తో అయితే స్టిచ్చింగ్ చేసుకుందాము. సో ఇక్కడ ఇది వేసాను కదా, దీని లోపటి వైపుకి ఇలా 2 ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలి. కొంచెం క్లాత్ అనేది ఎక్కువగా అయింది కాబట్టి కొంచెం ఇబ్బంది అయిపోయింది. మరి చిన్న ఫ్రాక్, చిన్న బ్లౌజ్ కదండి, కొంచెం స్టిచ్చింగ్కి ఇబ్బందిగానే ఉంటుంది కానీ ఈజీగా అయితే అయిపోతుందండి. సో ఇప్పుడు కాజా పట్టీకి లైనింగ్ ప్లస్ సాటిన్ క్లాత్ అయితే 2 లేయర్స్ అయితే వేసేసుకొని కాజా పట్టీ అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇక్కడ కింద బ్లౌజు ఎంత ఉందో అక్కడి వరకే చేసుకోవాలండి. దీనికి అయితే కింద ఫోల్డింగ్ అనేది ఏమీ అవసరం లేదు. ఎందుకు అంటే కింద నడుం పట్టి అయితే వస్తుంది కాబట్టి కింద ఫోల్డింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా స్ట్రైట్గా అయితే మనం ఫోల్డింగ్ చేసుకొని కుట్టు వేసుకోవాలి. ఇలా డబుల్ కుట్టు అనేది వేసుకోవాలండి. కాజా పట్టి ఫస్ట్ జాయింటింగ్ చేసిన తర్వాత మళ్ళీ చివరికి అయితే ఒక జాయింటింగ్ వేసుకుంటాం కదా, సేమ్ అలాగే ఇలా కుట్టిన తర్వాత పైన కింద ఎక్స్ట్రా క్లాత్ అనేది కటింగ్ చేసుకోవాలి. అలాగే ఉక్స్ పట్టి కాజా పట్టి 2 సేమ్ ఉన్నవా లేవో అనేవి కూడా చూసుకోవాలండి.
సో ఇక్కడైతే షేప్ అనేది ఇలా వచ్చేసింది కదా, లీఫ్ షేప్లో అయితే వచ్చింది. సో ఇప్పుడు షోల్డర్ జాయింటింగ్ అనేది చేసుకుందాము. షోల్డర్ జాయింటింగ్ చేసుకొని, సో ఇక్కడ చూసారు కదండి, మనము ఇది స్ట్రైట్ కట్ కాబట్టి ఈ కటింగ్ చేసుకునేటప్పుడు షోల్డర్ డౌన్ ఒక 1/2 ఇంచ్ షోల్డర్ డౌన్ అయితే తీసుకోవాలి. ఇలా డబుల్ స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి షోల్డర్ పైన. ఇలా డబుల్ స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత మనము సాటిన్ క్లాత్తో అయితే పంపకం పట్టి అయితే వేసుకుందామండి. సో చూడండి, ఇది క్రాస్ పీస్ తీసుకోవాలి. మనం పంపకం ఎలా చేస్తామో సేమ్ అలాగే ఇక్కడ కొంచెము ఇదే క్లాత్తో నేనైతే పైపింగ్ లాగా అయితే వేస్తున్నాను. కొంచెం షైనింగ్లా అనేది కనబడుతుంది కదండి, సో దానికోసం అనేసి ఇలా పైపింగ్ అయితే వేస్తానండి సాటిన్తో, సెల్ఫ్ స్టిచ్చింగ్. సో చూసారు కదా, ఇలా క్లాత్ని అయితే 2 ఫోల్డింగ్స్ వేసుకొని కాజా పట్టి దగ్గర నుంచి అయితే స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇక్కడ కెమెరా కొంచెం డౌన్ అయిపోయింది, నేనైతే చూసుకోలేదు, డైరెక్ట్ అయితే స్టిచ్చింగ్ అయితే వేసేసుకుంటున్నాను. ఎందుకంటే ఇవాళ 2 ఫ్రాక్స్ లెహంగాస్ అయితే స్టిచ్చింగ్ చేయాలనేసి అయితే ఫాస్ట్గా అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. నా ముందు వీడియోలో అయితే ఇలా ఈజీగా అయితే ఓన్లీ థ్రెడ్ లేకుండా క్లాత్ పైపింగ్ ఎలా చేసుకోవాలో చూపించాను. అదైతే డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, చూసేయండి. సో ఇక్కడ అయితే ఇలా క్లాత్ మనము నెక్ షేప్ ఎలా ఉందో సేమ్ అలాగే ఒక 1/2 ఇంచ్ డిస్టెన్స్లో అయితే కుట్టుకోవాలి. సో ఇక్కడ లైనింగ్ జాయింట్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది కదండి. ఇక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత సీజర్తో అయితే చిన్నగా టక్స్ అనేవి పెట్టుకోవాలి, మనకి క్లాత్ అనేది ఈజీగా టర్న్ కావడానికి. అలాగే ఇక్కడ డ్రాప్ అనేది పెట్టుకున్నాం కదా, ఇక్కడ అయితే కొంచెం దగ్గరగా అనేవి డాట్స్ పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత క్లాత్ను ఇలా రివర్స్కి ఫోల్డింగ్ చేసుకొని మనకి ఎంతవరకు బయటికి కనబడాలో అంతవరకు ఉంచేసి ఎక్స్ట్రా క్లాత్ అనేది మొత్తం లోపలికి ఫోల్డింగ్ చేసుకుంటూ ఆ ఫోల్డింగ్ మీది నుంచే కుట్టు వచ్చేటట్టు అయితే మనము స్టిచ్చింగ్ వేసుకోవాలి. కొంచెము మనం జాగ్రత్తగా అయితే కుట్టుకోవాలండి. సాటిన్ క్లాత్ కాబట్టి క్లాత్ అనేది స్మూత్గా ఉండి మనకి జారుతూ ఉంటుంది కాబట్టి కొంచెం మెల్లిగా కుట్టుకోవాలి. సో ఇలా క్లాత్ను అయితే మనకి షేప్ అవుట్ అనేది కాకుండా కొంచెం జాగ్రత్తగా అయితే స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. చాలా ఈజీగా అయితే ఇలా పైపింగ్ అయితే చేసుకోవచ్చు. థ్రెడ్తో థ్రెడ్ పైపింగ్ రాకుండా దాంతో ఇబ్బంది పడకుండా అయితే చాలా ఈజీగా అయితే పైపింగ్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. సో టైము ఉంటేనే అలా థ్రెడ్ పైపింగ్ చేసుకోవాలి, లేదు అంటే ఇలా ఈజీగా అయితే చేసుకుంటే సరిపోతుంది. క్లాత్ను డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకుంటాం కాబట్టి సేమ్ థ్రెడ్ పైపింగ్ ఎలా ఉంటుందో ఇది కూడా అలాగే ఉంటుంది. నేనైతే ఎక్కువ ఈజీగా అయిపోయేదానికి అయితే ప్రిఫరెన్స్ ఇస్తానండి. సో కాబట్టి నేనైతే ఎక్కువ ఇలాగే కుట్టేస్తాను. థ్రెడ్ పైపింగ్ అనేది చాలా తక్కువ, పర్టికులర్ కస్టమర్కి మాత్రమే వేస్తాను. ఎందుకంటే కొంతమంది కస్టమర్స్ మేము పైపింగ్ వేయమని మనీ ఇస్తున్నాం కదా, మీరు ఎందుకు అలా చేయట్లేదు, మాకు కంపల్సరీగా థ్రెడ్ పైపింగే కావాలని కొంతమంది కస్టమర్స్ ఉంటారు. సో అలాంటి వాళ్ళకే వేస్తాను, లేదంటే నార్మల్గా ఇలా క్లాత్తో అయితే పైపింగే వేసేస్తాను. సో ఇక్కడ పైపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఇక్కడ ఉక్స్లు పైన ఒక చిన్న ఉక్స్ పెట్టేసుకుంటే మనకి షేప్ అనేది ఇలా వస్తుంది. సో ఇప్పుడైతే హ్యాండ్స్ కింద నడుము పట్టీలు అయితే వేసుకుందాము. సో ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి మొత్తము అయితే నడుము పట్టీ అనేది వేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇలా క్లాత్ అయితే జాయింటింగ్ చేసుకుందామండి. సో ఒక 1/2 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ డిస్టెన్స్లో అయితే వేసుకోవాలి. మనకి ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి డాట్స్ అనేవి స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా, అవి మాత్రము ఎదురుగానే ఉండేట్టు అయితే డాట్స్ పెట్టేసుకొని కుట్టుకోవాలి. సో ఇక్కడైతే బ్యాక్ పార్ట్కి కంప్లీట్ అయిపోతుంది. ఇలా ఫస్ట్ లైనింగ్ని జాయింటింగ్ చేసుకోవాలి. ఇలా జాయింటింగ్ చేసిన తర్వాత లైనింగ్ని రివర్స్ చేసుకొని మళ్ళీ ఒక దానిపై నుండి అయితే ఒక కుట్టు అనేది వేసుకోవాలండి. ఇలా ఇంకొక కుట్టు వేసుకున్న తర్వాత క్లాత్ని అయితే హిమ్మింగ్ చేసుకోకుండా అవసరం లేకుండా ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని
ఈ ఎడ్జ్కి అయితే కుట్టు వేసుకుంటే హిమ్మింగ్ చేసుకోవాల్సిన పని ఏం లేదండి. ఇదైతే చిన్నపిల్లలదే కాబట్టి హిమ్మింగ్ అదంతా అవసరం ఏం లేకుండా ఇలా మనము ఎడ్జెస్ ఏం కనబడకుండా లైనింగ్ అనేది లేవకుండా ఇలా ఎడ్జ్ పైన పట్టీలాగా కుట్టు వేసుకుంటే మనకి చాలా నీట్గా ఉంటుంది. సో హిమ్మింగ్తో పని అయితే ఏమీ ఉండదు, డైరెక్ట్ స్టిచ్చింగ్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా బ్యాక్ అయితే కంప్లీట్ అయిపోయింది కదండి. సేమ్ అలాగే ఫ్రంట్ సైడ్ కూడా వేసుకుందాము. ఇక్కడైతే ఫ్రంట్ అండ్ బ్యాక్ నడుం పట్టి అయితే కంప్లీట్ అయిపోయింది కదండి. సో ఇది అయితే నార్మల్గా డాట్స్ ప్రిన్స్ కట్ ఏమి లేదు కాబట్టి కింద స్ట్రైట్ కట్టే ఉంది కాబట్టి ఈజీగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు అయితే హ్యాండ్స్ స్టిచ్చింగ్ అయితే చేసుకుందామండి. ఇదే అయితే హ్యాండ్ లెంత్ వచ్చేసి ఈ చిన్నగా అయితే కట్ చేశాను. సో మనకి పైన పఫ్ పెట్టుకున్న తర్వాత షేప్ కావాలి కాబట్టి సో హ్యాండ్ లెంత్ వచ్చేసి 12 ఇంచెస్ అండి. సో నేనైతే ఇక్కడ మదర్ అండ్ డాటర్ది అయితే ఫుల్ మెజర్మెంట్స్ అయితే తీసేసుకున్నాను. హ్యాండ్ లెంత్ వచ్చేసి 11 ఇంచెస్. మనకి ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ అరిచేతి వరకు ఫుల్ హ్యాండ్ లెంత్ అండి. హ్యాండ్ కటింగ్ లైనింగ్ కటింగ్ చేశాను కదా, ఇది అయితే ఇక్కడ నార్మల్గా కటింగ్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఇలా 2 హ్యాండ్స్ కోసం అయితే 2 పీసెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బార్డర్ వచ్చేసి ఇంకో లెహంగాది అండి, సేమ్ కాంబినేషన్ అని చెప్పాను కదా. సో దానికి వచ్చేసి బార్డర్ వచ్చింది ఇదండి, ప్లెయిన్ నెట్. ఆ బార్డర్ని అయితే దీనికైతే జాయింటింగ్ అనేది చేసుకోవాలండి. సేమ్ డిఫరెన్స్ అయితే ఏమీ లేదు క్లాత్ దగ్గర. సో ఇప్పుడు మనం ఇక్కడ పఫ్ అనేది పెడితే ఇక్కడ హ్యాండ్ లెంత్ అనేది తగ్గుతుంది కాబట్టి మనకి ఫుల్ హ్యాండ్కి అయితే నాకు ఇక్కడ క్లాత్ అడ్జస్ట్ కాలేదు అనేసి నేను అయితే ఇక్కడ బార్డర్ అయితే జాయింటింగ్ చేస్తున్నాను. కలర్ కాంబినేషన్ సేమే ఉంది కాబట్టి ఇలా కూడా మనకు చిన్న చిన్న టిప్స్ పాటిస్తే ఎలా అయితే లెంత్ పెరుగుతుంది, ఇలా చేస్తే లెంత్ అనేది పెరుగుతుందండి. సో చిన్న బేబీదే కాబట్టి ఇలా అయితే బోర్డర్ అనేది జాయింటింగ్ చేశాను. ఇప్పుడు అయితే హ్యాండ్ లెంత్ కింది నుంచి మనము 11 ఇంచెస్ పెట్టుకున్న తర్వాత పైన ఉన్న క్లాత్ని అయితే మనం పఫ్ అయితే పెట్టేసుకోవచ్చు. సో ఇక్కడ వరకు అయితే మనకి హ్యాండ్ లెంత్ వచ్చింది 11 ఇంచెస్. తర్వాత పైన ఒక 4 ఇంచెస్ వచ్చేసి మనకి పఫ్ పెట్టుకుందామండి. ఎంత పఫ్ క్లాత్ ఎక్కువగా ఉంటే మనకి పఫ్ అనేది అంత బుగ్గలాగా వస్తుంది. సో ఇక్కడ షోల్డర్ డౌన్ వచ్చేసి 2.5 ఇంచెస్ పెట్టుకున్నాను. 2.5 ఇంచ్ పెట్టుకొని చిన్న పాపదే కాబట్టి హ్యాండ్ కర్వ్ అయితే నార్మల్గా అయితే డ్రా చేశాను. ఇక్కడ పైకి అయితే 4 ఇంచెస్ లెంత్ ఉంది. మళ్ళీ పైన షోల్డర్ విడ్త్ వచ్చేసి 4 ఇంచెస్ పెట్టుకొని కింద మనము మార్కింగ్ వేసుకున్న దానికైతే పెట్టానండి. ఇక్కడ ఆర్మ్ రౌండ్ లూజ్ వచ్చేసి 4.5 ఇంచులు ఉంది. ఇక్కడ కింద హ్యాండ్ లూజ్ వచ్చేసి 3 ఇంచులు, అంటే 1.5 ఇంచులు అయితే ఉందండి. చాలా చిన్న చేయి. సో ఇక్కడైతే నేను సైడ్కి ఎక్స్ట్రానే ఎక్కువగా ఉంచాను. ఎందుకు అంటే కొంచెం క్లాత్ అనేది పిల్లలకి కుచ్చుకుపోతుంది కాబట్టి రివర్స్ చేసుకుందాం అనేసి క్లాత్ అనేది ఎక్కువగా పెట్టాను. సో ఇలా అయితే హ్యాండ్ పఫ్ కోసం అయితే ఇలా కటింగ్ చేసుకున్నా. సో 4 ఇంచెస్ అయితే పెట్టుకున్నానండి. 4 ఇంచెస్ అంటే మనకి పఫ్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. సో దీనికి అయితే లైనింగ్ అనేది ఏం లేదు, ఓన్లీ నెట్ హ్యాండే అండి. సో ఇలా అయితే చూసారు కదా, ఇక్కడ పైన షోల్డర్ మిడిల్లో కటింగ్ అయితే పెట్టుకున్నాం కదా. సో ఇట్లా వన్ సైడ్ ఇలా కుచ్చు పెట్టుకొని మళ్ళీ దానికి ఆపోజిట్ ప్రిల్స్ అయితే ఇలా పెట్టుకోవాలి. సో అటొక 3 కుచ్చులు వస్తాయి, ఇటొక 3 కుచ్చులు వస్తాయి. చిన్న చిన్నగా 3 కానీ 4 కానీ మనము సైజుని పెట్టిన దాన్ని బట్టి అయితే వస్తుంది. నేనైతే ఇక్కడ 1/2 ఇంచుకి ఒకటి పెట్టుకుంటే నాకైతే వన్ సైడ్ 3 వన్ సైడ్ 3 అయితే వచ్చినాయి. ఇలా కుచ్చులు పెట్టేసుకొని దానిపైనుండి అయితే ఒక కుట్టు వేసుకుంటే మనకి నెట్ క్లాత్ కాబట్టి ఈజీగా అయితే స్టిచ్చింగ్ అయితే డైరెక్ట్ హ్యాండ్కి అయితే జాయింటింగ్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఇలా ప్రిల్స్ పెట్టుకున్న తర్వాత మనకి పఫ్ అనేది చాలా నీట్గా వచ్చేసింది. ఇప్పుడు అయితే దీన్ని హ్యాండ్ బాడీ పార్ట్కి అయితే జాయింట్ చేసుకుందాము. సో ఒరిజినల్ అనేది చూసుకోవాలండి, కొంచెము చెమ్కి వర్క్ అయితే ఉంది కాబట్టి ఒరిజినల్ అనేది కనబడుతుంది. సో ఇక్కడ షోల్డర్ మిడిల్లో నుంచి అయితే జాయింటింగ్ చేసుకోవాలి.
సో సింగిల్ లేయర్ కాబట్టి క్లాత్ అనేది సాగుతుంది. సో క్లాత్ను సాగదీయకుండా కరెక్ట్గా అయితే కుట్టు అనేది వేసుకోవాలి. షోల్డర్ మిడిల్లో నుంచి వేసేసుకొని ఇలా చివరికి వచ్చిన తర్వాత మళ్ళీ మిడిల్ నుంచి మళ్ళీ ఇంకో సైడ్కి అయితే హ్యాండ్ అనేది జాయింటింగ్ చేసుకోవాలి. సో చూసారు కదా, క్లాత్ అనేది చాలా జాగ్రత్తగా స్టిచ్చింగ్ వేసుకోవాలి, ఈజీగా సాగిపోతుంది. మెయిన్ క్లాత్కి వచ్చేసి 3 లేయర్స్ ఉన్నాయి కాబట్టి అది స్టిఫ్గా ఉంటుంది. అదే హ్యాండ్ వచ్చేసి సింగిల్ లేయర్ మీద ఉంది కాబట్టి సాగుతుందండి. సాగదీయకుండా అయితే మనము వేసుకోవాలి. సాగదీస్తూ వేసుకుంటే మనకి పఫ్ అనేది రాదు, పఫ్ అనేది షేప్ అవుట్ అవుతుంది. సో ఎలా ఉందో అలా స్టిచ్చింగ్ వేసుకోవాలి. చూసారు కదా, అలాగే సెకండ్ హ్యాండ్ అనేది కూడా స్టిచ్చింగ్ అనేది వేసుకుందాము. ఇక్కడ మిడిల్ షోల్డర్ పైన ఉన్న కుట్టుకి మనం హ్యాండ్కి పెట్టుకున్న మిడిల్ మార్కింగ్ ఉంటుంది కదా, అక్కడి నుంచి అయితే కుట్టు అనేది జాయింటింగ్ వేసుకోవాలి. ఇక్కడ నుంచి స్టార్టింగ్ చేసుకోవాలి, వన్ సైడ్ కంప్లీట్ చేసుకోవాలి. సో ఇలా నెట్ అనేది సాగదీయకుండా జాగ్రత్తగా అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇక్కడైతే హ్యాండ్స్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. షోల్డర్ పైన కొంచెం ఎక్స్ట్రా ఉంటే అది కటింగ్ చేసేసుకోవాలి. సో ఫైనల్లీ హ్యాండ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నాకైతే చాలా బాగా నచ్చేసిందండి. చిన్న బ్లౌజ్ చాలా బుల్లిగా అయితే ఉందండి. సో ఇక్కడ నడుం లూజ్ వచ్చేసి 18.5 ఇంచులు. దాన్ని అయితే 4 ఫోల్డింగ్స్ చేసుకొని పావుతక్కువ 5 అయితే వచ్చిందండి. ఇక్కడ పావుతక్కువ 5కి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా 4 సైడ్స్ 4.75 అయితే మార్కింగ్ చేసుకొని మనము సైడ్ జాయింటింగ్ అనేది వేసుకుందాము. నేనైతే సైడ్కి వచ్చేసి 18.5 ఇంచులు ఉంది కదండి, నేనైతే సైడ్కి ఒక 2.5-3 ఇంచుల వరకు అయితే ఉంచాను ఎక్స్ట్రా క్లాత్ వచ్చేసి. ఎందుకు అంటే రివర్స్ చేసి కుట్టుకుంటే మనకి సైడ్స్ అనేవి కుచ్చుకుపోకుండా ఉంటాయి కాబట్టి అలా అయితే చేసుకున్నాను. అలా చేసుకున్నా కూడా మనం ఫస్ట్ నడుం మార్కింగ్ అయితే పెట్టుకుందామండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఒరిజినల్ సైడ్ అనేది ఇలా ఒక కుట్టు అయితే వేసుకోవాలి. సో చూసారు, నడుం దగ్గర నుంచి మనము ఇక్కడ హార్మ్ రౌండ్ అండ్ హ్యాండ్ చివరి వరకు అయితే ఇలా స్ట్రైట్గా ఒక కుట్టు వేసుకోవాలి. అలాగే సెకండ్ వైపుకి కూడా ఒక కుట్టు వేసుకుందాము. ఇలా ఫస్ట్ స్టార్టింగ్ దగ్గర నుంచి ఒరిజినల్ అనేది బయటికి ఉండాలి, లైనింగ్ అనేది లోపలికి ఉండాలి. ఇలా పెట్టేసుకొని స్ట్రైట్గా ఒక కుట్టు అయితే వేసుకోవాలి. సో ఇలా వేసుకున్న తర్వాత మనము ఇప్పుడు బ్లౌజ్ అనేది రివర్స్ చేయాలండి. సో ఇలా రివర్స్ చేసేసుకోవాలి. 2 సైడ్స్ రివర్స్ చేసేసుకొని ఇప్పుడు మనము నడుము మార్కింగ్ అనేది పెట్టుకున్నాం కదా, సేమ్ ఎగ్జాక్ట్గా ఎలా మార్కింగ్ చేసుకున్నామో అలాగూ అయితే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇది కొంచెం చిన్న బ్లౌజ్ కాబట్టి వాళ్ళకి ఒక ఫ్యూచర్లో ఒక 4-5 టైమ్స్ అన్న వేసుకోవడానికి యూజ్ అయ్యేట్టు ఉండాలి కాబట్టి క్లాత్ అనేది కొంచెం ఎక్కువగా పెట్టాను. ఇక్కడ హార్మ్ లూజ్ వచ్చేసి 9 ఇంచులండి. 9 అంటే 4.5 వస్తుంది కదా, 4.5కి ఒక మార్కింగు. అలాగే హ్యాండ్ లూజ్ వచ్చేసి 4.5 ఇంచులు అంటే 2.25 ఇంచులకు 2.25 ఇంచులకి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా అయితే సేమ్ మనం నార్మల్గా పెద్ద బ్లౌజులకి ఎలా కుట్టేసుకుంటామో సేమ్ అలాగే కుట్టు అయితే వేసేసుకోవాలండి. సో చూసారు కదండి, ఇలా వన్ సైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకో సైడ్ కూడా కుట్టేసుకుందాము. కొంచెం చిన్న బ్లౌజ్ కాబట్టి మనకి ఇలా కుట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది కానీ వర్క్ అయితే ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతుంది. మనకి మిషన్ మీద తిరగడానికి మాత్రమే ఇబ్బంది అండి. చాలా ఈజీగా అయితే కుట్టుకోవచ్చు. మన ప్రాక్టీస్ని బట్టి మనకి స్టిచ్చింగ్ అనేది ఈజీ అయిపోతుంది. ఇక్కడ ఫస్ట్ సైడ్ ఎంత పెట్టానో సెకండ్ సైడ్ కూడా అంతే. మనకి పెద్ద బ్లౌజులు కుట్టి చిన్న బ్లౌజులు కుట్టాలంటే కొంచెం కన్ఫ్యూజన్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఎంత ప్రాక్టీస్ ఉన్నా కూడా ప్రతిదీ మెజర్ చేసుకోవాల్సి వస్తుంది. సో చూసారు కదా,
సైడ్కి ఇంకో 2 కుట్లు వేసుకోవాలి. సో ఫైనల్లీ అయితే బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. రివర్స్ చేసి అయితే చూపిస్తాను ఎలా వచ్చిందో. సో ఇక్కడ హ్యాండ్ అయితే సేమ్ అయితే బార్డర్ పెట్టుట్లా వాళ్ళే కస్టమరే షాక్ అయిపోతారండి. సో నేను వాళ్ళు అడిగే వరకు నేనైతే చెప్పొద్దు అని అనుకుంటున్నాను దీనికి ఇక్కడ బార్డర్ ఎలా వచ్చింది అనేసి. సో చూసారు కదా, ఫైనల్లీ బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. కింద ఉక్సులు పైన ఒక చిన్న బటన్ పెట్టేసుకుంటే బ్లౌజ్ అయితే ఫినిషింగ్ అయిపోయినట్టే. నెట్ అయితే పఫ్ అయితే చాలా నీట్గా అయితే వచ్చేసిందండి. చాలా చిన్నగా అయితే ఉంది బ్లౌజు. సో ఇక్కడ మనము ఇలా కుట్టేసుకుంటే క్లాత్ అనేవి కుట్టు అనేది లోపలికి కనబడకుండా ఉంటుంది. అలాగే చిన్న బ్లౌజ్ అయినా కూడా చంక దగ్గర కూడా కరెక్ట్గా స్టిచ్చింగ్ అయితే వచ్చేసింది. ఫైనల్లీ బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు స్కర్ట్ పార్ట్ ఆల్రెడీ నెట్ క్లాత్ అండ్ సాటిన్ అయితే జాయిన్ చేశానండి. సో దీనికి అయితే కేన్ వేయాలి. ఇక్కడ కేన్ వేయాలి అంటే నెట్కి ఉన్న లైనింగ్కి మధ్యలో అయితే కేన్ వేస్తే నీట్గా ఉంటుంది. కానీ ఇది మెయిన్ క్లాత్కి ఉన్న లైనింగ్కి మధ్యలో వేస్తే కనబడుతుంది. సో అందుకనేసి చూసారు కదండి, ఇక్కడైతే మనము ఇక్కడ దీనికైతే లైనింగ్ ఏం లేదు, సాటిన్ ప్లస్ నెట్ 2 లేయర్సే అండి. ఇక్కడ లెంత్ వచ్చేసి 19 ఇంచెస్ ఉంది స్కర్ట్ లెంత్. దీనికి 19 ఇంచెస్ అంటే ఒక 10 ఇంచెస్ అయితే కేన్ వేసుకుంటే బేబీ ఫ్రాక్ కాబట్టి నీట్గా ఉంటుంది ఇలా ఉబ్బుగా. ఇలా కింది నుంచి వేసుకుంటే కింది నుండి వేసుకుంటే మనకి సాటిన్ వెయిట్కి నెట్ అనేది కేన్ అనేది అంత నీట్గా కనిపించదు. అందుకనేసి ఒరిజినల్కి కింద వేసుకుంటే కనబడుతుంది కాబట్టి ఒరిజినల్ సైడ్ మనం ఇలా ఒరిజినల్కి ప్లస్ లైనింగ్కి మధ్యలో అయితే కేన్ వేసుకోవాలి. సో కేన్ అనేది నెట్ క్లాత్కి కనబడుతుంది కాబట్టి ఇలా కేన్ పైన ఇలా మళ్ళీ ఒక లేయర్ సాటిన్ అయితే వేస్తున్నానండి. సో మనకి ఉబ్బుగా ఉండాలి ప్లస్ కనబడకూడదు కాబట్టి డైరెక్ట్ ఇప్పుడు సాటిన్ అయితే చాలా జారుతుంది కాబట్టి నేనైతే ఫస్ట్ సాటిన్కి ఉన్న క్యాన్ అయితే జాయింటింగ్ అనేది చేస్తున్నానండి. ఇలా క్యాన్ని ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలి. సో ఇక్కడ లెంత్ వచ్చేసి 10 ఇంచెస్ తీసుకున్నాను. కావాలి అంటే మనకి ఈ స్కర్ట్ ఎంత పొడవు ఉందో అంత పొడవుతో కూడా మనము జాయింటింగ్ అనేది చేసుకోవచ్చు. సో కస్టమర్ చెప్పినట్టు అయితే చేయాలి. నేనైతే ఫ్రాక్కి సగం నుంచి అయితే చేస్తున్నాను. స్కర్ట్ లెంత్ వచ్చేసి 19 ఇంచెస్ ఉంది. సో నేనైతే 10 ఇంచెస్ అయితే తీసుకున్నానండి. క్యాన్ ఇలా సాటిన్కి మొత్తము మనకి సరిపడే అంతా వచ్చేసి అంబ్రిల్లా కటింగ్లో లైనింగ్ పెట్టాను. నెట్ క్లాత్ వచ్చేసి ప్రిల్స్ అయితే పెట్టేసుకున్నాను. సో ఇక్కడ అంబ్రిల్లా కటింగ్ కాబట్టి మనకి ఎక్కువగానే పడుతుంది. సో ఇక్కడైతే నేను మెజర్ అయితే చేసుకోలేదు, కానీ నేనైతే 1 మీటర్ క్లాత్ను ఇలా 10 ఇంచెస్ వరకు అయితే ఫోల్డింగ్ కటింగ్ అయితే చేసేసుకొని ఇలా ఫ్రిల్స్ అయితే పెడుతున్నానండి. క్యాన్ కూడా మీటర్ అయితే కటింగ్ అయితే చేశాను. అక్కడ వరకు సరిపోతుంది అని అనుకుంటున్నాను, లేదంటే జాయింటింగ్ అనేది చేసుకోవాలి. సో ఇది అయితే మధ్యలో వచ్చింది కాబట్టి ముందు కటింగ్ అనేది ఏం లేదండి, డైరెక్ట్ కటింగ్ అయితే చేసేసి ఆల్రెడీ స్కర్ట్ అయితే స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో కంప్లీట్ అయిన దానికే మళ్ళీ అయితే జాయింటింగ్ అనేది వేస్తున్నాను. ఇలా మొత్తము అయితే ఫ్రిల్స్ అయితే పెట్టేసుకోవాలి. క్యాన్ అనేది ఫ్రిల్స్ పెట్టుకుంటేనే మనకి ఫ్రాక్ అనేది ఉబ్బుగా కనబడుతుంది. ఈ నార్మల్గా క్యాన్ ఎలా ఉందో అలాగే ప్లెయిన్గా కుట్టేసుకుంటే అయితే ఫ్రాక్ అనేది ఉబ్బుగా అనేది కనబడదు. మనము వీలైనంత వరకు ఫ్రిల్స్ పెట్టుకొని క్యాన్ జాయిన్ చేసుకుంటేనే నీట్గా ఉంటుంది. మొత్తం అయితే ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకుందాము. అలాగే నా వీడియోను కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అయితే మర్చిపోకుండా లైక్ అయితే చేయండి. వీడియోను చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. మీరు చేసే లైక్ అయితే నాకు చాలా మోటివేటివ్గా ఉంటుంది. అలాగే నా ఛానల్ అనేది కొత్త వారికి కూడా రికమెండ్ అవుతుంది. సో ఇక్కడ క్యాన్ అయితే ఇక్కడ వరకు అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఆ ఎక్స్ట్రా క్లాత్ అనేది కటింగ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఇది నెట్ ఒరిజినల్ అండి, ఇది సాటిన్ ఒరిజినల్ కదా. సో ఇక్కడ సాటిన్కి అయితే ఈ క్లాత్ అనేది ఇలా అయితే జాయింటింగ్ అనేది చేస్తున్నాను. సో నెట్కి సాటిన్కి మధ్యలో క్యాన్ ప్లస్ ఎక్స్ట్రా సాటిన్ అనేది వస్తుంది. సో మనకి సాటిన్ క్యాన్ కనబడకుండా మళ్ళీ అయితే దానికి లైనింగ్ అనేది అటాచ్ చేశాను కదా. సో ఇప్పుడు అయితే దీన్ని అయితే లైనింగ్కి అయితే కింది నుంచి మళ్ళీ మనకి కింద కాలికి తగలకుండా కింద ఉన్న లైనింగ్కి ఒక పావు ఇంచు, ఒక 1 ఇంచు 2 ఇంచెస్ పైకి జాయింటింగ్ అనేది చేసుకోవాలి. మనకి క్యాన్ అనేది కుచ్చుకుంటుంది కాబట్టి కొంచెం మిడిల్లో ఉండేటట్టు అయితే జాయింటింగ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఫైనల్లీ జాయింటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో ఇప్పుడైతే రివర్స్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ హిప్ బెల్ట్కి కూడా నేను మదర్ ఫ్రాక్కి వచ్చిన బార్డర్ అయితే వేసాను. ఫైనల్లీ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఫస్ట్ లేయర్ వచ్చేసి నెట్, సెకండ్ లేయర్ 1/2 ఇంచు సాటిన్ ప్లస్ నెట్ క్యాన్ చివర అయితే ఇలా వచ్చిందండి. మనకి కుట్టు అనేది ఏమి కనబడకుండా ఉంటుంది. ఫైనల్లీ అయితే ఫ్రాక్ అయితే చాలా నీట్గా వచ్చింది. సో ఫైనల్లీ అయితే బ్లౌజ్ యొక్క అవుట్ఫిట్ అండి. ఇలా అయితే పఫ్ ప్లస్ ఫుల్ లైన్స్ అయితే నీట్గా వచ్చింది. ఇక్కడ హ్యాండ్స్కి కూడా చిన్న బటన్ అనేది పెట్టాను. సో బ్యాక్ పార్ట్ కూడా కింద హిమ్మింగ్ కూడా ఉక్స్ కాజా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇలా అయితే వచ్చేసింది. అలాగే ఈ స్కర్ట్ చూడండి, చాలా బుల్లిగా చాలా నీట్గా ఉంది. ఫైనల్లీ అయితే బేబీ ఫ్రాక్ 3 ఇయర్స్ బేబీ లెహంగా అయితే కంప్లీట్ అయిపోయింది కదండి. నా వీడియో అయితే మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.